ఓం నమ శివాయ. శ్రావణ మాసం ఎప్పుడు, ఎన్ని శుక్రవారాలు, ఎన్ని మంగళవారాలు పడింది, పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా నా యొక్క ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ బటన్ కూడా నొక్కండి. ముందుగా శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అనేది తెలుసుకుందామండి. తేదీ 13/8/2026 తేదీ శ్రావణ శుద్ధ పాడ్యమి గురువారం నుంచి ప్రారంభం. ఎప్పుడు వరకంటే 9వ నెల 11వ తేదీ శ్రావణ బహుళ అమావాస్య శుక్రవారం వరకు ఈ యొక్క నెల రోజులు కూడా శ్రావణ మాసం ఉంటుంది. 4 వారాలు మంగళవారాలు పడింది. 18/8/2026 తేదీ ఒకటో వారం మంగళవారం, రెండవ మంగళవారం 25/8/2026 తేదీ రెండవ మంగళవారం, అలాగే 1/9/2026 తేదీ మూడవ మంగళవారం, అలాగే 8/9/2026 తేదీ నాలుగో మంగళవారం. 4 మంగళవారాలు పడింది శ్రావణ మాసం. అలాగే శుక్రవారాలు 4 శుక్రవారాలు పడింది. తేదీ 14/8/2026 తేదీ మొదటి శుక్రవారం, అలాగే 21/8/2026 తేదీ రెండవ శుక్రవారం. ఆ రోజే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోవలెను. అలాగే మూడో శుక్రవారం 28/8/2026 తేదీ రాఖీ పౌర్ణమి అనగా రాఖీ పండగ శుక్రవారం మూడో వారం పడింది. ఆ రోజు తప్పకుండా రాఖీ పండుగ కూడా చేసుకోవచ్చును. అలాగే 4/9/2026 తేదీ అష్టమి శుక్రవారం, 4వ శుక్రవారం కృష్ణ జన్మాష్టమి అనగా కృష్ణుడి యొక్క పుట్టిన రోజు. అలాగే ఈ యొక్క 4 శుక్రవారాలు పడింది. 5వ వారం అయితే మాత్రం లెక్కలో రాదండి. ఎందుకనగా 9/11/2026 తేదీ అమావాస్య శుక్రవారం పడింది కనుక ఆ రోజు శుక్రవారం లెక్కలో రాదు. 4 శుక్రవారాలు మాత్రమే చేసుకోవలెను. కావున ఈ రకంగా ఆచరించండి. అలాగే కొంతమందికి సందేహం ఉంది, ఆ యొక్క వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలంటే, ఒకవేళ ఆ వారం 21వ తేదీ వరలక్ష్మి వ్రతం అన్నారు కదా, ఆ వారం అవ్వకపోతే ముందు వారం చేసుకోవచ్చా అనగా, పౌర్ణమికి ముందుగా చేసుకుంటే విశేష ఫలితం కూడా లభిస్తుందండి. లేని పక్షంలో ఒకవేళ మొదటి వారం చేసుకోండి, లేని పక్షంలో 3వ వారం కానీ 4వ వారం కానీ అమ్మవారిని పూజించుకోవచ్చును, వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చును, ఏదైనా ఆటంకం కలిగినప్పుడు. ఇది అందరూ కూడా భక్తులు గమనించవలెను. ఏవైనా సందేహాలు ఉంటే నా కామెంట్ రూపంలో తెలియపరచండి, మీకు రిప్లై కూడా ఇస్తాను. ఓం నమ శివాయ.